ఒక వ్యక్తి అసలు దేవుడిని నమ్మేవాడే కాదు. దేవుడిని నమ్మేవాడు కాదు. మంచు పర్వతాలు కొండలు ఎక్కుతూ దిగుతూ ఉండేవాడు. ఒక రోజు ఒక కొండ ఎక్కడానికి ఒక తాడే తీసుకెళ్తాడు. అక్కడ మంచు కూడా ఎక్కువగా కురుస్తూ ఉంటుంది. మంచు ఎక్కువ కురుస్తున్నప్పుడు అతను కొండపైకి వెళ్ళి ఇరుక్కుపోతాడు. ఇరుక్కుపోతే అతను జారుతాడు. అతని కాలుకి గాయం తగులుతుంది. గాయం తగిలినప్పుడు అతను దేవుడికి ప్రార్థన చేస్తాడు. దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక వెలుగు ద్వారా ప్రత్యక్షమవుతాడు అతని ముందు. నీకు నా మీద నమ్మకం ఉందా అని దేవుడు జాన్సన్ గారికి అడుగుతాడు. అతనికి అడిగినప్పుడు ఉంది అనేసి అతను చెప్తాడు. అతను చెప్పినప్పుడు అయితే నువ్వు ఆ తాడును వదిలే అనేసి దేవుడు చెప్తాడు. నేను దేవుడిని ఇన్ని రోజులు నమ్మలేదు కదా, దేవుడు నా మీద పగబట్టాడు అనేసి అతను అనుకుంటాడు. కానీ పాప అతనికి తెలియదు కదా దేవుడు మన మీద పగబట్టాడని. అతను దేవుడు చెప్పింది నమ్మకుండా తన నడుంకి తాడు కట్టుకొని కిందకి దిగుతూ ఉంటాడు. అతను భూమికి 2 అడుగులు దూరంలో ఉంటాడు. కానీ అక్కడ మంచు ఎక్కువ ఉండడం వల్ల అతను అక్కడే నిద్రపోతాడు. కొంతమంది వచ్చి జాన్సన్ చనిపోయాడు అనుకుంటారు. అతను చనిపోయాడేమో అనుకుంటారు. కానీ భూమికి 2 అడుగులు దూరంలో ఉన్నప్పుడే అతను మరణించాడు. మనం కూడా దేవుణ్ణి నమ్మితే మనం దేవుణ్ణి నమ్మితే మనకేటైనా కార్యాలు జరుగుతాయి. నమ్మితే నీ వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. లైఫ్ అంతే.